చెప్పుకున్నాం. స్త్రీ రాశులు పురుష రాశులు అంటే భేదం చెప్పుకున్నాం. తర్వాత వాటి అప్లికేషన్ ఎట్లాగో చెప్పుకున్నాం. అలాగే చరరాశులు స్థిరరాశులు విశ్వభావ రాశులు చెప్పుకున్నాం. వాటి అప్లికేషన్ ఎలా చేసుకోవాలో ప్రిన్సిపల్స్ చెప్పాం. అప్లికేషన్ చెప్పుకోవాలి, ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం. అలాగే ఇంకేం చెప్పాం? అగ్నితత్వం రాశులు, జలతత్వము, అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వం ఆ వరుసలో ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇంతవరకు చెప్పుకున్నాం. వీటిని తర్వాత శరీరంలో రాశులకి అవయవాల భాగాలు అది చెప్పుకున్నాం. అంటే ఈ శరీరంలో ఏ రాశికి ఏ భాగానికి సంబంధం ఉంటుందో చెప్పుకున్నాం. చెప్పుకుని గ్రహాలు వాటిలలో ఉన్నటువంటి స్థితిని బట్టి మనం జడ్జ్ చేయాలని చెప్పుకున్నాం. అంటే గ్రహాలు బలంగా ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి అవయవం ఆరోగ్యంగా ఉంటుంది. ఏ రాశుల్లో అయితే గ్రహాలు దుర్బలంగా ఉంటాయో వాటికి సంబంధించిన అవయవాలు దుర్బలంగా ఉంటాయి. లైఫ్లో ఎప్పుడైనా సరే దబ్బంటు చేస్తే ఆ భాగాలకి చేస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ గ్రహాలు బలంగా ఉంటా ఉంటే ఏంటి, దుర్బలంగా ఉంటా ఉంటే ఏంటి అది చెప్పుకోవాలి. అంటే గ్రహాల గురించి చెప్పుకోవాలన్నమాట. రాశుల గురించి ఇంట్రడక్షన్ అయింది, గ్రహాల గురించి కూడా ఇంట్రడక్షన్ అయితే అవి ఇవి అప్లై చేయడం ఎలాగో తెలుస్తుంది. ఇప్పుడు గ్రహాల గురించి ఇంట్రడక్షన్ చెప్పుకుంటాం. సూర్యుడు, ఇంగ్లీష్లో సన్ అంటారు. గ్రహాలకి రాశులకి ఎలా అయితే గుర్తులు ఉన్నాయో గ్రహాలకు కూడా అలాగే గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులు మనం షార్ట్గా బ్రీఫ్గా రాసుకునేందుకు పనికి వస్తాయి. అంటే మాటికి గ్రహం పేరంతా రాయకుండా, అది కాక ఇంకా కొన్ని తర్వాత సైంటిఫిక్ సీక్రెట్స్ మనకి తెలియడానికి పనికి వస్తాయి. ఇవన్నీ సింబల్స్ అన్నమాట. అంటే వీటిలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కన్వే అవుతూ ఉంటుంది. సూర్యుడికి ఇది గుర్తు. అలాగే చంద్రుడు, మూన్, దానికి జ్యోతిషంలో సింబల్ అది గుర్తు. మూడవది అంగారకుడు లేక కుజుడు అంటారు. వీటన్నిటికీ కూడా అర్థాలు ఉన్నాయి. అంగారకం అంటే నిప్పురవ అన్నమాట. అంగారకుడు అంటే నిప్పురవ వంటివాడు అన్నారు. అంటే ఫైరీ ప్లానెట్. తర్వాత చెబుతాం అర్థం అనటం. కుజుడు అంటే కు అంటే భూమి, జ అంటే పుట్టడం. కుజుడు అంటే భూమి ఎందు పుట్టినటువంటి గ్రహం. అంటే చంద్రుడు ఎలా అయితే భూమిలోంచి పుట్టాడని అనుకుంటున్నారో ఇప్పుడు అది అబద్ధం అనుకోండి. ఇంకొక 100 ఏళ్ళో 150 ఏళ్ళో ఏటోటి సైన్స్ కనిపెడుతుంది. ఇప్పుడు చంద్రుడు భూమిలోంచి పుట్టినటువంటి ఉపగ్రహం అని అనుకుంటున్న అభిప్రాయం మాత్రం అన్సైంటిఫిక్, ఫాల్స్ అయ్యారు. కుజుడు అంగారకుడు అంటే మార్స్, అతను మాత్రం భూమిలోంచి షూట్ అయి బయటికి వెళ్ళినటువంటి గ్రహం. అది దీన్ని మార్స్ అంటారు. కానీ ఇప్పుడు నమ్ముతున్నటువంటి శాస్త్రం ప్రకారం చంద్రుడు భూమిలోంచి షూట్ అయి పైకి వెళ్ళాడనని, ఆ భూభాగంలో ఉన్నటువంటి కన్నంలోనే ఇప్పుడు మనం ఎరుగున్న పసిఫిక్ మహాసముద్రం వచ్చిందని నమ్ముతున్నారు. ఇది అబద్ధం అని ఇంకా ఇటుపైన నమ్ముతారు. దానికి ఇంప్రూవ్ అవుతుంది. అంగారకుడు మార్స్, ఆయన గుర్తేది. బుధుడు, మెర్క్యూరీ అంటారు ఇంగ్లీష్లో. మెర్క్యూరీ గుర్తేలా. గురుడు లేక బృహస్పతి. జూపిటర్ అంటారు. గుర్తు ఇలా. కానీ గురుడు అనే పేరు ఎందుకు వచ్చింది? మన సోలార్ సిస్టమ్ మొత్తం మీద బిగ్గెస్ట్ ప్లానెట్, తర్వాత హెవీయెస్ట్ ప్లానెట్, గురుత్వానికి సంబంధించిన బృహస్పతి అన్నమాట కూడా అదే అర్థం. బృహత్ అంటే పెద్ద ఆయన. 6 శుక్రుడు,
వీనస్ అంటారు. గుర్తు ఇలా ఉంటుంది. అంటే అన్ని గ్రహాల యొక్క కిరణాలలోనూ తెల్లని స్వచ్ఛమైనటువంటి కిరణం ఈ గ్రహం నుంచి ప్రతిబింబించి వస్తూ ఉంటుంది కనుక శుక్రకిరణం అంతే శుక్రుడు అన్నారు. అంతేకాకుండా ఈ భూమి మీద పుట్టిన జీవరాశుల్లో శుక్రధాతువు అనేటువంటి దానికి వీడు కనుక మనకు పైకి కనిపించే మామూలుగా సిగ్నిఫికెన్స్ ఒకటి, లోపల డీప్గా వెళితే మనం ఫాలో అయ్యేటువంటి రెండు ఉంటాయన్నమాట. ఈ పేరు శుక్రుడు గుర్తిది. శని అసలు శని కాదు పేరు, శనైశ్వరుడు. శనీశ్వరుడు అవన్నీ తప్పు. మనం వచ్చే సినిమా పోస్టర్లలో చూస్తూ ఉంటాం. ఈశ్వరుడు శనీశ్వరుడు శనైశ్వరుడు అంటే సంస్కృతంలో శనై అంటే మెల్లగా అని, స్లోలీ అని, చరహ అంటే చరించేవాడు అని. అంటే మన సూర్యుడు కేంద్రంగా తీసుకుని సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉండవు లెక్కేస్తే అన్నిటికంటే బయట తిరుగుతూ ఉండేటువంటి ఆర్బిట్లో శనీశ్వరుడు ఉంటాడు. అంటే ఒక రౌండ్ తిరిగి వచ్చేటప్పటికి భూమి మీద నుంచి ఎట్లా కనిపిస్తుంది, 30 సంవత్సరాలు పట్టినట్టు కనిపిస్తుంది. అందుకని శనైశ్వరుడు అని పేరు. శనై అంటే మెల్లమెల్లగా, చరుడు అంటే చరించేవాడు అని. అంటే స్లోయెస్ట్ ప్లానెట్ ఆఫ్ ది ఆర్బిట్స్ అన్నమాట. సింపుల్. ఇతని పేరు ఇంగ్లీష్లో శాటర్న్. చిహ్నం ఇట్లా ఉంటుంది, ఏనుగు అంకుశం బొమ్మలాగా ఉంటుంది. ఈ 7 మన సోలార్ సిస్టమ్కి సంబంధించిన, మన సౌర కుటుంబానికి సంబంధించిన గ్రహాలు. ఇంకా కొందరు ఉన్నారు, తర్వాత చూద్దాం. వాళ్ళు మన సౌర కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు, మన మీద పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వేరు. 9 వస్తాయి. ఇంకా ఈ 7 మాత్రం మన సౌర కుటుంబానికి మీద పనిచేస్తున్న వాళ్ళు. ఈ 7 ముఖ్యంగా ఇంకొక 2 ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చెబుతా. ఇవి రాసుకున్నారా అందరం? ఇంకొక 2 ఉన్నారు, రాహువు కేతువు అని. వాళ్ళు అసలు అక్కడేం ఉండవు వస్తువులు, గ్రహాలు కావు, ఛాయాగ్రహాలు అంటారు. అంటే ఏంటి, ఒక మ్యాగ్నెటిక్ పాయింట్స్. నిన్న మనం చెప్పుకున్న దానికి కొంచెం మనం ఇవాళ అర్థమయ్యేట్టు చెప్పుకోవాలి. నిన్న ఏం చెప్పుకున్నాం, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుందని, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుందని చెప్పాం కదా. కనుక ఇక్కడ సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటే ఇక్కడ అంతా చూస్తే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. సంవత్సరం మొత్తంలో పొజిషన్స్ మార్చుకున్నట్లు. కనుక సూర్యుడు చుట్టూ తిరిగే చక్రం ఒకటి, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టు కనిపించే చక్రం ఒకటి, 2 ఉంటాయి. ఈ 2 ఒకదాన్నొకటి ఇంటర్సెక్ట్ చేసుకున్న పాయింట్స్ ఇలాంటివి ఉంటాయి. ఈ చక్రం ఆ చక్రం, అంటే ఒక చక్రం ఇలా ఉంటే ఇంకో చక్రం ఇలా ఉంటుంది. ఈ 2 ఇలా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి ఉంటే అది అది. దీనివల్ల ఇక్కడ సూర్యుడు ఇక్కడికి వచ్చి సంవత్సరంలో వచ్చేటప్పటికి, ఇక్కడికి కానీ వచ్చేటప్పటికి వచ్చినటువంటి పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఉంటుంది. ఆ టైంలో పుట్టేప్పుడు పౌర్ణమి వచ్చేటప్పటికి ఇట్లా ఉంటాయి పొజిషన్స్. సూర్యుడు ఇక్కడ, చంద్రుడు ఇక్కడ, భూమి ఇక్కడ. పౌర్ణమి వచ్చేటప్పటికి అంటే భూమికి అటుపక్క సూర్యుడు, ఇటుపక్క చంద్రుడు ఉంటాడు. ఉండేటప్పటికి పౌర్ణమిలే కనిపిస్తుంది. లేదా అమావాస్య కనుకైతే ఇటుపక్క ఉంటాడు చంద్రుడు. ఉంటే సూర్యుడు చంద్రుడు ఒకే పక్కన ఉంటాడు, కానీ చంద్రుడు కనిపించడు. చంద్రుడు మీద పడ్డటువంటి సూర్యకిరణాలు సూర్యుడి మీదకి వెళ్ళిపోతాయి, మళ్ళీ మనకేం కనిపించక అమావాస్య అవుతుంది. కనుక పౌర్ణమి నాడు మన భూమికి చంద్రుడు ఒకవైపున, సూర్యుడు ఒకవైపున ఉంటాడు. అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడు ఒకే వైపున ఉంటారు. ఇది మామూలుగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, అమావాస్య కనుకైతే
చూస్తే సరిగ్గా ఒకే లైన్లో ఉంటాయి, 3 స్ట్రైట్ లైన్లో. కన్నంలోంచి చూస్తే ఒకే లైన్లో కనిపించినట్టుగా ఉంటాయి. అప్పుడేమవుతుంది, ఆ కాసేపును ఈ చంద్రుడి బింబం ఇక్కడి నుంచి చూసే వాళ్ళకి సూర్యుడి బింబాన్ని కప్పేస్తుంది. కప్పేస్తే మనకి సూర్యగ్రహణం వస్తుంది. అంటే కంటికి పావుల అడ్డం పెట్టుకుంటే సూర్యుడు కనిపించడం అలాగా, అది సరిగ్గా పెట్టుకుంటే వస్తుంది. లేదా అదే పౌర్ణమి అయితే ఏమొస్తుంది, సరిగ్గా సూటిగా గీత గీస్తే ఎక్కడ ఉంటుందో అక్కడ చంద్రుడు ఉంటాడు. అప్పుడేమవుతుంది, ఈ భూమి నీడ చంద్రుడి మీద పడి పౌర్ణమి నాడు కాసేపు కప్పేస్తుంది. ఆ కాసేపు చంద్రగ్రహణం అంటాం. అమావాస్య అయితే సూర్యగ్రహణం అంటాం. కానీ సూర్యగ్రహణం ఎప్పుడూనూ అమావాస్య నాడే వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడూనూ పూర్ణిమ నాడే వస్తుంది. కనుక ఈ 2 పాయింట్లలోకి వచ్చేటప్పటికి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వచ్చే పాయింట్లు ఎవరు ఉంటాయి. ఆ పాయింట్లని, ఒక పాయింట్ని రాహు అంటారు. అందులో ఏ పాయింట్ని రాహు అంటాడో తెలియాలంటే కొద్దిగా ఎస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం రావాలి. కనుక ప్రస్తుతానికి ఆ పాయింట్ అలా ఉంచి రాహు అంటే ఇప్పుడు ఇందాక 7 గ్రహాలు కాక 8వ గ్రహం రాహుని ఏమంటారు, ఎసెండింగ్ నోడ్. దీనికి గుర్తు ఆ 2వ పాయింట్ కేతు అంటారు, డిసెండింగ్ నోట్. దీనికి గుర్తు, కేతువుకి గుర్తు ఇవి 9 గ్రహాలు. ఇవి కాక ఇంకా పెద్ద గ్రహాలు కూడా ఉన్నాయి, మనం చెప్పుకుంటాం. ముందు వీటి గురించి చెప్పుకున్నాక, అంటే ఇవి అందరి మీద పనిచేస్తూ ఉంటాయి, ప్రభావం చేస్తుంటాయి. అవి కొంత సృష్టి క్రమంలో, ఆరోహణ క్రమంలో, ప్రజ్ఞ మొదలైనటువంటి వాటిలలో లోకహితం కోసం అర్హత చెందినటువంటి వాళ్ళ మీద మాత్రమే ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి చెప్పబోయే గ్రహాలు. కనుక ఈ 9 ముందు ముఖ్యం. ఈ మిగతా చెప్పబోయే గ్రహాలు అందరి మీద పనిచేయవు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో కొన్ని ప్రపంచానికి సంబంధించిన పనులు చేయడానికి వాళ్ళ మీద మాత్రమే పనిచేస్తాయి. అందుకని ఆ గ్రహాలు అట్లా ఉంచి ఈ గ్రహాల గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ గ్రహాలు ఎలా పెడుతూ ఉంటాయంటే, మన రాశి చక్రంలో సూర్యుడు మార్చి 21ని మేషంలో ప్రవేశిస్తాడు. మనం చెప్పుకున్నాం. ప్రవేశించి మళ్ళీ సంవత్సరం అయ్యేటప్పుడు తిరిగి అక్కడికి వస్తాడు. అంటే వచ్చినట్టు కనిపిస్తాడు అనమాట. మనం చెప్పుకున్నాక అవి మాటికి చెప్పుకోకూడదు. భూమి మీద వాళ్ళకి రౌండ్ తిరిగి వచ్చినట్టు కనిపిస్తాడు సంవత్సరం మొత్తం మీద సూర్యుడు. కనుక ఒక్కొక్క రాశిలో ఏనాడు పనిచేస్తాడు? ఉన్న 12 రాశులుగా సంవత్సరంలో తిరిగి వస్తాడంటే ఒక్కో రాశిలో 2 నెలలు అయితే 24 నెలలు రావాలి, ఒక నెల. కనుక సూర్యుడు ఒక సంవత్సరంలో తిరిగి వచ్చాను. తిరిగి వచ్చేది ఒక సంవత్సరం. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల పనిచేస్తాడు. ఒక్కొక్క రాశిలో ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 30 డిగ్రీలు ఉంటాయి. ఎందుకని మొత్తం 360 డిగ్రీలు కదా. కనుక 30 డిగ్రీలను సుమారు 30 రోజుల్లో తిరుగుతాడంటే రోజుకు 1 డిగ్రీ తిరుగుతాడు సూర్యుడు.
ఇలా తిరిగి వస్తూ ఉంటాడు అన్నమాట సూర్యుడు. ఇప్పుడు ఉన్న జరుగుతున్న క్యాలెండర్ తేదీని బట్టి సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో తెలుస్తుంది. మార్చి 21 నుంచి మేషంలో ఉంటాడు. ఏప్రిల్ 21 నుంచి వృషభంలో ఉంటాడు. మే 21 నుంచి మిథునంలో ఉంటాడు. జూన్ 22 నుంచి కనుక ఇప్పుడు ఎక్కడున్నాడు? మిథున రాశిలో ఉన్నాడు తేదీని బట్టి. కనుక ఇప్పుడు మనం సూర్యుడిని ఇక్కడ వేసుకున్నాం. వేసుకుంటే మన నుంచున్న చోట తూర్పున సూర్యోదయం అవుతూ ఉండగా సూర్యుడితో పాటు ఏ రాశి ఉంటుంది? మిథున రాశి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ తారీఖును బట్టి ఏ రాశిలో సూర్యుడు ఉంటాడో ముందు లెక్కేసుకోవాలి. దాన్ని బట్టి సూర్యోదయం టైంలో తూర్పున ఆ రాశి ఉంటుంది అని లెక్కేసుకోవాలి. క్లియర్గా ఉందా? అదే ఇప్పుడు ఆ తర్వాత ఏమవుతుంది? సూర్యుడు మెల్లిగా ఇలా నెత్తి మీదకి వస్తాడు. వాటితో పాటు మిథున రాశి కూడా నెత్తి మీదకి వస్తుంది. కనుక మధ్యాహ్నం 12 అయ్యేటప్పుడు సూర్యుడు ఎక్కడ ఉంటాడు? నెత్తిన ఉంటాడు. కనుక ఇప్పుడు దాదాపు మనం మరి 12 అవుతుంది. కనుక ఇప్పుడు మన నెత్తిన సూర్యుడును ఏ రాశి ఉంటాయి? మిథున రాశి ఉంటాయి. కనుక తూర్పునే ఉంటాయి. దీనికి 90 డిగ్రీల్లో అంటే మిథున రాశి వెళ్ళిపోయింది. అటురావు ఎటొస్తాయి? మనం మిథున రాశి వెళ్ళిపోయింది, కర్కాటక రాశి వెళ్ళిపోయింది, సింహరాశి వెళ్ళిపోయింది, కన్యా రాశి. అది అంటే 3 రాశులు వెళ్ళిపోతాయి. 3 30 90 డిగ్రీలు కదా. తూర్పుకి పైకి ఎన్ని డిగ్రీలు ఉంటాయి? మధ్యన 90 డిగ్రీలు. ఇది సూర్యోదయం అయ్యే చోటుకి నడినేత మిట్ట మధ్యాహ్నం అయ్యే చోటుకి మధ్యన 90 డిగ్రీలు ఉంటాయి. కనుక ఇక్కడ మిథున రాశి ఉన్నది అంటే ఇక్కడ కన్యా రాశి ఉన్నది అన్నట్టు తూర్పున. కనుక దాన్ని బట్టి ఎన్ని గంటలకి తూర్పున ఏ రాశి ఉంటుందో చెప్పగలం. ఈ లెక్క గుర్తుంచుకుంటాము. ఈ తూర్పున ఉన్న రాశిని ఏ టైంలో అయినా దాన్ని ఏమంటారంటే లగ్నం అంటారు. అంటే మనం నుంచున్న చోటు నుంచి తూర్పున అప్పుడు ఏ రాశి ఉన్నదో దాని పేరు లగ్నం. లగ్నం అనే మాటకు అర్థం ఏంటంటే భూమి ఆకాశము కలిసిన చోటు అని. లగ్నం అంటే భూమి ఆకాశము, లగ్నం అంటే కలిసిన చోటు. దీన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏం లగ్నం జరుగుతుందో మనం చెప్పచ్చు అన్నమాట. కనుక ఇప్పుడు కన్యా లగ్నంలో మనం ఉన్నాం. అంటే సూర్యుడేమో మిథునంలో ఉన్నాడు, నడినెత్తిన ఉన్నాడు, కన్యా లగ్నం జరుగుతుంది. ఇట్లా లగ్నం ఒక్కొక్క రాశి ఎంతసేపు పడుతుంది తూర్పున మారేటికి? 2 గంటలు. ఎందుకని 24 గంటల్లో 12 రాశులు తిరుగుతాయి కనుక. కనుక ఒక్కొక్క లగ్నం ఎన్ని గంటలు ఉంటుంది? 2 గంటలు ఉంటుంది. కన్యా లగ్నం జరుగుతూ ఉందంటే ఒక 2 గంటలు కన్యా లగ్నం జరుగుతుంది. తర్వాత తులా లగ్నం వస్తుంది. ఇంకా సూర్యుడు యువతలకు వచ్చేస్తాడు. తులా లగ్నంలో అంటే ఇలా ఉందనుకోండి, తూర్పున ఇలా ఉందనుకోండి ఉండి కన్యా రాశి ఇలా ఉదయించడం మొదలెడుతుంది. అప్పుడు కన్యా లగ్నం అంటాం. మొదలెట్టి కన్యా రాశి అయిపోయే లోపల 2 గంటలు పడుతుంది. ఆ 2 గంటలు కన్యా లగ్నం నడుస్తూ ఉంటుంది. అది అయిపోయాక తులారాశి ప్రవేశిస్తుంది. కన్య పైకి వెళ్ళిపోయి తులారాశి వస్తుంది. అప్పుడు తులా లగ్నం అంటాం. అలా 12 లగ్నాలు కూడాను 24 గంటల్లోనూ ఒక మాట తిరిగి వస్తాయి. 2 గంటలు ఒక్కొక్క లగ్నం చూద్దాం. కనుక సూర్యుడిని బట్టి మనకి సూర్యుడున్న రాశి, లగ్నము ఇవన్నీ ఏర్పడుతున్నాయి మొత్తం. కనుక సూర్యుడు ఒక సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఒక నెల చొప్పున సూర్యుడు తిరుగుతూ ఉంటాడు ఈ గ్రహాల్లో. ఇలా ప్రతి గ్రహం కూడాను వీటిలోనే తిరిగి వస్తూ ఉంటాయి ఇలాగే. కానీ అవి తిరిగి వచ్చే స్పీడ్లు మాత్రం వేరేగా ఉంటాయి. అది రఫ్గా
అంటే సుమారుగా ఏ స్పీడ్లో వీళ్ళంతా తిరిగి వస్తారో అది మనం గుర్తుంచుకోవాలి. తిరిగి వస్తే వాళ్ళు వీటిలలో ఎప్పుడెప్పుడు తిరుగుతారో మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ లిస్టు మనం నోట్ చేసుకోవాలి. ఒకటి, సూర్యుడు 1 సంవత్సరంకి తిరిగి వస్తాడు. 2, చంద్రుడు 1 నెల, 1 నెలకి తిరిగి వస్తాడు. నెలంటే ఎన్ని రోజులు? ఈ లెక్క. ఇందాక సూర్యుడు ఒక రాశిలో 30 రోజులు తిరుగుతాడు, అది సూర్యుడు నెల అంటారు. ఇది చంద్రుడు తిరిగి వచ్చేది 28 రోజులే. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కనుక చంద్రుడి నెల 28 రోజులు, సూర్యుడి నెల 30 రోజులు. అంటే చంద్రుడిని బట్టే చెట్లు మొలకలు మొలవటం, విత్తనాల్లోంచి మొక్కలు రావటం, తర్వాత పువ్వుల్లో కాయలు పిందెలు తయారవటం, పరాగ సంపర్కం మొదలైనవి. తర్వాత స్త్రీలు గర్భం ధరించటం, గర్భంలో పిండం పెరగటం, ఇవన్నీ ఉంటాయి. అందుచేత స్త్రీ గర్భానికి కారణమైనటువంటి బహిష్టు కూడా ఆరోగ్యవతి అయినటువంటి స్త్రీకి 28 రోజులే. చంద్రుడిని బట్టి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఒకదానితో సంబంధం ఉన్న విషయాలు. 3, కుజుడు. కుజుడు ఎన్ని సంవత్సరాల్లో తిరిగి వస్తాడండి? అంటే 18 నెలల్లో 1 రౌండ్ తిరిగి వస్తాడు. మొత్తం 12 రాశి ఎకరాలు. బుధుడు సూర్యుడిలాగే 1 సంవత్సరం. సూర్యుడు 12 సంవత్సరాలకు 1 మాట తిరిగి వస్తాడు. ప్రపంచంలో ప్రధానమైనటువంటి నదులు ఉంటాయి, పర్వతాలను. ఆ నదులు పర్వతాలను ఒక్కొక్క రాశికి సంబంధించి ఉంటాయి. 12 ఏదో ఒక రాశి. ఏ నదులు పర్వతాలకి సంబంధించిన రాశిలోకి బృహస్పతి వచ్చాడో ఆ సంవత్సరం ఆ నదిని, ఆ పర్వతమును చాలా బలవంతంగా పవిత్రంగా ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి అలాంటి 12 నదులు గుర్తించి పెద్దవాళ్ళు ఈ బృహస్పతి ఏ రాశిలోకి వస్తే ఆ సంవత్సరం ఆ నదికి పుష్కరం అని చెబుతారు. పుష్కరం అంటే అదనమాట. ప్రపంచంలో అన్ని నదులకి పుష్కరం ఉంటుంది. మిగతా జాతులకి ఈ శాస్త్రం లేదు కనుక వాళ్ళు గుర్తించలేదు. మన వాళ్ళు, ఈజిప్ట్ వాళ్ళు, అంటే ప్రాచీన నాగరికత ఉన్న జాతులన్నీ గుర్తించాయి పుష్కరాలు. మిగతా బ్రిటిష్ జాతి, అమెరికన్ జాతి ఇట్లాంటి వాటిలో ప్రాచీన నాగరికత అనేటువంటిది లేదు కనుక ఇవి ఇంకా గుర్తించడానికి అవకాశం లేదు. శుక్రుడు కూడా 1 సంవత్సరం సూర్యుడిలాగే తిరిగి వస్తాడు. శని 30 సంవత్సరాలు. అంటే మేషంలో బయలుదేరి మళ్ళీ మేషంలోకి వచ్చేటప్పటికి 30 సంవత్సరాలు. అందుకని నిదానంగా నడక నడుస్తూ ఉంటాడు. అంతేకాక ఆశ్చర్యం ఏమిటంటే పుట్టినప్పుడు ఎవడి జాతకం మీద ఈ శనిగ్రహం యొక్క ప్రభావం సూటిగా ఉంటుందో, అంటే నడినెత్తని కానీ తూర్పు కానీ ఉంటాడో శని,
ఆ జాతకుడు వాడు నడవటం, మాట్లాడటం, అన్నం తినటం నిదానంగా ఉంటాయి. అంటే కొందరు గబగబ పనులు చేయగలరు, కొందరు గబగబ చేయలేరు. కానీ నిదానంగా చేసేవాళ్ళు గబగబ చేసేవాళ్ళ కన్నా చాలా తాపీగా చేస్తారు, పొరపాట్లు చేయరు. గబగబ చేసేవాళ్ళు బోల్తా కొట్టచ్చు, కాలడ్డం తగలచ్చు, వీడి తగలచ్చు, వాడికి బ్రేక్ కొట్టచ్చు, పొరపాట్లు వేసి తూన గుడ్డబోలని చెప్పి చెరుకు మరి రాసుకుంటూ ఉండొచ్చు, కంగారు, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. వీడు చేసే తాపీగా చేస్తాడు, వీడు చేసింది ఎవడు ఏం చేయలేడు, చాలా స్లో అండ్ షూర్ వీడికి. అంతేకాక ఇంకోటి, ఈ పెడుతూ ఉండగా ఇలాగా తిరుగుతూ ఉంటారు కదండి సూర్యుడు చుట్టూ ఈ గ్రహాలందరూ. ఈ తిరుగుతూ ఉంటే, ఇలా తిరుగుతూ ఉంటే బానే ఉంది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం వెనక్కి తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. మనం భూమి మీద చూస్తే కొన్ని గ్రహాలు వెనక్కి తిరగవు. వెనక్కి తిరిగితే సోలార్ సిస్టమ్ క్లాష్ అయిపోతుంది. కానీ వెనక్కి తిరుగుతున్నట్టు ఎందుకు కనిపిస్తాయంటే ఒక వేరే స్పీడ్స్ లో ఉన్నాయి అన్ని గ్రహాలు. 3 రైళ్లు ఉన్నాయనుకో, 3 రైళ్లు 3 స్పీడ్లలో ముందుకెడుతున్నాయి అనుకోండి. మనం మధ్య రైల్లో కూర్చున్నాం అనుకోండి, ఇటు రైలు చాలా స్పీడ్గా పెడుతుంది మనకన్నా, ఇటు రైలు మనకన్నా తక్కువ స్పీడ్లో పెడుతుంది. అప్పుడు మనకి అంటే మనకన్నా ఎక్కువ స్పీడ్లో పెడుతున్న రైలు ఒకటి, మనకన్నా తక్కువ స్పీడ్లో పెడుతున్న రైలు ఒకటి. అప్పుడు ఏమవుతుంది, ఇటు చూసేటికి మనం ముందుకు ఎడుతున్నట్టు కనిపిస్తుంది, ఇటు చూసేటికి అలాగా ఈ గ్రహాలు వేరే వేరే స్పీడ్ ఉండటం వల్ల 2 గ్రహాలు 7-8 గ్రహాల మధ్యన ఒక గ్రహం ముందుకు ఎడుతూ ఉంటుంది, కానీ వెనక్కి ఎడుతున్నట్టు కనిపించే టైం ఒకటి వస్తుంది. దాన్ని ఏమంటారంటే వక్రం అంటారు, గ్రహ వక్రం అంటారు. రెట్రాగ్రేడ్ మోషన్ మూమెంట్ అది ప్లానెట్ అంటారు. అవి కొన్ని గ్రహాలకి ఎక్కువ ఈ వక్రం, కొన్ని గ్రహాలకు తక్కువ, కొన్ని గ్రహాలకు ఉండవు. సూర్యుడికి చంద్రుడికి ఉండవు. ఎందుకంటే వాళ్ళకి వాటికి అలా వెనక్కి వస్తున్నట్టు కనిపించాలంటే సోలార్ సిస్టమ్ ఉండదు. దాని చుట్టూనే కదా అవి మిగతా తిరిగేది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు కనుక అది కూడా వెనక్కి చూస్తున్నట్టు కనిపించదు. ఇవి కొంచెం అస్ట్రానమీ తెలిస్తే బాగా తెలుస్తాయి. ఇప్పుడు ఈ వక్రంగా వెళ్ళేటువంటి ప్లానెట్స్ లో శనుకుడు చాలా తరచుగా వక్రంగా వెళుతూ ఉంటాడు. అంటే తిన్నగా వెళుతూ ఉంది కాకుండా వెనక్కి వెళుతున్నట్టు ఉంటుంది. అందుకని ఎవడి జాతకంలో అయితే శనిగ్రహం దెబ్బతింటుందో, దుర్బలంగా ఉంటుందో, వాడికి కొంచెం మధ్య వయసు దగ్గర నుంచి కూడా మోకాళ్ళు నొప్పులు వస్తాయి. అంటే ఓల్డేజ్ లో రావాల్సిన లక్షణాలు పెక్యులియర్ స్టిఫ్నెస్ ఆఫ్ లెగ్స్, యాంకిల్స్ ఇవన్నీ వస్తాయి. కాళ్ళు వాపులు, మోకాళ్ళు నొప్పులు, ఇట్లాంటి బాపుతలు. అందుకనే పంగు పాదక అని వాడికి పేరు. అంటే ది లింపింగ్ ఓల్డ్ జెంటిల్మెన్ అని. పంగు పాదక అంటే కుంటుతూ నడిచేవాడని. అంటే ఇవి కొన్ని గమ్మత్తులు అనమాట. తర్వాత మనం నేర్చుకుంటాం. ముందుకే శాంపుల్కి చెబుతున్నా. ఇది ఈ గ్రహాల గమనాలు. వీడు కాక రాహు ఉన్నాడు. రాహు ఎంత టైంలో తిరిగి వస్తాడు? సుజయరావు రాహు కానీ ఇక గుర్తులేదు. 18 మాసాలు కుజుడు మోస్తారుగానే 18 నెలల్లో తిరిగి వస్తాడు. 9 కేతువు గుర్తులేదా? గుర్తుండక్కర్లేదు, ఎందుకంటే ఇద్దరును ఒకదానికి 2 పాయింట్లే కదా. వీడు కూడా 18 నెలలే. అయితే రాహు కేతువుకి ఉన్న తేడా ఏమిటంటే, మిగతా గ్రహాలన్నీ మేషంలో బయలుదేరితే వృషభము, మిథునము, కర్కాటకం అలా వస్తాయి. వీళ్ళు మేషంలో బయలుదేరితే మీనము, కుంభము, మకరము ఇటు తిరిగి వస్తారు. కనుక వీళ్ళని యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య గ్రహం అంటారు.
ఈ రెండు వెనక్కి ఎదుర్కొండానే పెడతాయి. ఎందుకంటే మిగతా గ్రహాల నుంచి కనిపించేటువంటి పాయింట్స్ తప్ప ఇవి నోట్స్ తప్ప ఇటు ఎడుతున్నాం అనుకో, మనకి ఆ స్తంభం అటు ఎడుతున్నట్టు కనిపించడం అలాంటి పాయింట్స్ అవి. అందుకని గ్రహాలన్నీ ఎట్టెడుతున్నాయో వాటికి ఆపోజిట్ గా పెడుతున్నట్టు కనిపిస్తాయి. ఈ రెండు ఎందుకంటే చక్రంలో ఇక్కడ రాహు ఉంటే ఇక్కడ కేతు ఉంటుంది, ఈ రెండు తిరుగుతూ ఉంటాయి. 180 degrees లో ఉంటాయి ఒకరికోడు. అందుకనే రాశి చక్రంలో వీడున్న రాశి నుంచి వాడు 180 degrees అంటే 7వ రాశిలో ఉంటాడు. అంటే మేషంలో రాహు ఉంటే త్వరలో కేతు ఉంటాడు. అలా 180 degrees ఉంటాడు అనమాట సరిగ్గా వీడి నుంచి వాడు. అంటే ఒక గ్రహం ఏ రాశిలో ఉందో చేస్తే వాళ్ళిద్దరిలో రెండో గ్రహం చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా తెలుస్తుంది. వృషభంలో రాహు ఉంటే వృశ్చికంలో కేతు ఉంటాడు, మిథునంలో రాహు ఉంటే ధనుస్సులో అట్లా దాని ఆపోజిట్ లో ఉంటాడు 180 degrees. ఇంకా ఒక తమాషా ఏంటంటే ఈ మేషం నుంచి వృషభంలోకి మిథునంలోకి ఇలా తిరిగి వెళ్ళేటువంటి 7 గ్రహాలు ఉన్నాయి చూడండి. ఈ 7 గ్రహాలకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 7 జాతులు భూగోళం మీద మానవ జాతులు ఉన్నాయి, జీవజాతులు ఉన్నాయి, మానవ జాతులు కూడా. ఈ 7 మానవ జాతుల యొక్క అడ్మిక్స్చరే ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి మానవులంతా. ఇన్ని లక్షణాలు గల వాళ్ళు ఉంటారు వేరే వేరే. అంటే పొట్టిగా లావుగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, పొడుగ్గా పొల్లల్లే సన్నగా ఉండేవాళ్ళు కొంతమంది, ఇట్లా అన్నమాట. స్పేర్గా మొహం బేడబిళ్ళల్లే ఉండేవాళ్ళు కొంతమంది, కొబ్బరి బొండంలే మొహం ఉండేవాళ్ళు కొంతమంది, ఫుల్మూన్లాగా తలకాయ ఉండేవాళ్ళు కొంతమంది, ఇట్లాగా అనమాట. పెన్సిల్ చెక్కినట్టు తలకాయ ఉండేవాళ్ళు కొంతమంది. ఇలా వీటిలో వేరే వేరే మనందరిలో చూసినట్లయితే 7 మోల్డ్స్ కనిపిస్తాయి. అందరినీ కూర్చోబెడితే 7 గుంపుల్లోకి వస్తాం మనం. వీటిని ఏమంటారు? 7 జాతులు, అంటే 7 races ఆఫ్ హ్యుమానిటీ అంట. ఈ 7 జాతులు ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఉంటుంది, ఒక్కొక్క జాతి. ఆ గ్రహం దెబ్బతిన్నప్పుడల్లా ఆ జాతి కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. మన భారత జాతీయులే ఆ గ్రహానికి బాగా పైకి వచ్చినప్పుడల్లా యుగాల్లో ఆ జాతి పైకి వస్తుంది. ఇట్లా చక్రాలే తిరుగుతూ ఉంటాయి. ఇది కాక ఈ రెండింటికి సంబంధించిన జాతులు వేరే ఉన్నాయి, 2 జాతులు. ఈ జాతులకి ఈ జాతులకి తేడా ఏంటంటే ఈ 7 జాతుల వారు రాస్తే ఎడం పక్క నుంచి కుడి పక్కకి రాస్తారు లైన్స్ ఈ భాషల్లో. ఈ 2 జాతుల యొక్క భాషల్లో కుడి పక్క నుంచి ఎడం పక్కకి వస్తుంది అనమాట. అంటే హీబ్రూ, అరబిక్, ఉర్దూ ఇవన్నీ వీటన్నిటికీ ఈ జాతులకి ఈ వీళ్ళ అధిపతులు. అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కింద పుట్టే భాషలన్నీ అట్లా వస్తాయి, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కింద పుట్టే భాషలన్నీ ఇలా రాస్తారు. అంటే ఒకళ్ళు ఎట్నుంచేటి రాసేది, ఒకళ్ళు అట్నుంచేటి రాసేది. ఇవన్నీ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. తర్వాత మనం స్టడీ చేసిన కొద్దీ సబ్జెక్టు ఎంత వండర్ఫుల్లో తెలుస్తుంది. అదే వాటికి వస్తుంది నెక్స్ట్. ఇప్పుడు ఊరికే శాంపులే చెప్పాము. ఈక్వినాక్సెస్, యురేనస్, నెప్ట్యూన్ చెప్పుకోలేదు కనుక అక్కడ వస్తారు వాడు. ఇప్పుడు ఇది చేరిపోయేస్తా కనుక ఇలా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. తిరుగుతూ ఉంటే కొన్ని రాసుల్లో తిరుగుతూ ఉంటే ఆ గ్రహాల యొక్క స్వభావానికి, ఈ రాశి యొక్క స్వభావానికి అనుకూలంగా ఉంటాయి. అప్పుడు ఆ గ్రహం బలంగా ఉంది అంటారు. ఉదాహరణకి మేషరాశి ఉంది అనుకోండి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 21కి మేషరాశిలో సూర్యుడు తిరుగుతుండగా భూమి మీద ఉన్నటువంటి చెట్లు, ఆకులు అన్ని చిగిర్చి, పుష్పించి మొదలైనటువంటివన్నీ వస్తాయి. అంటే వైటల్ ఫోర్స్ అంతా కూడాను మళ్ళీ ఇంకొక మాట యువతలకి సంవత్సరంలో మొట్టమొదటిగా స్ప్రింగ్ అప్ అవుతుంది. అయి అక్కడి నుంచి సూర్యుడు వేసవిలోకి వచ్చేటువంటి బలిష్టమైనటువంటి స్థానం కనుక మేషం సూర్యుడికి చాలా బలస్థానం కనుక మేషంలో సూర్యుడు ఉన్నాడంటే బలంగా పనిచేస్తాడు. అలా ఒక్కొక్క గ్రహానికి బలంగా పనిచేసే చోట్ల కొన్ని, దుర్బలంగా పనిచేసే చోట్ల కొన్ని అన్నది. అవి తెలుసుకుంటే మనకి వాడు పుట్టేటప్పటికి ఏ గ్రహాలైతే బలంగా పనిచేసే చోట్ల ఉన్నాయో ఆ జాతకుడికి బతుకున్నాడు ఆ గ్రహాలు వాడికి మంచి జరిగేటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఏ గ్రహాలైతే దుర్బల స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలు
వాడికి దుర్బలత్వాన్ని కలగజేస్తూ ఉంటాయి. అంటే నాకు కష్ట నష్టాలు కలుగుతూ ఆ గ్రహాల ద్వారా కలుగుతుంది. అంటే ఈ గ్రహాలు కలగజేయవు, వాడికి కలిగేటువంటి దానికి ఈ గ్రహాల ద్వారా పోర్ట్ఫోలియోస్ అనమాట. ఇప్పుడు పోలీసులు ఉన్నారు అనుకోండి, ఒకడిని అరెస్ట్ చేస్తారు, ఒకడిని చూసేటప్పటికి ఇలా అంటారు. ఏం చేత అని అంటే వాళ్ళ ఇష్టం కాదు, వీడు పోలీస్ ఆఫీసరు, వాడేమో దొంగ అని చేత దాన్ని బట్టి ఫలితం ఉంటుంది కానీ వీడిని బట్టి ఉండదు. అలాగా గ్రహాలు మనకు మంచి చేయటం చెడు చేయటం గ్రహాలను బట్టి ఉండదు, మనం చేసుకుంటున్నటువంటి దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కనుక ఇది ఇంతకు ముందు మనం చేసుకుంటున్నటువంటి దాన్ని బట్టి అలవాట్లను బట్టి ఆ అలవాట్లు ఏవైతే కూడనివైతే ఉన్నాయో వాటిని మార్చుకునేందుకే ఈ గ్రహాలు దుష్ట ఫలితాలను ఇస్తూ ఉంటారు. దుష్ట ఫలితం వస్తే కష్టం వస్తూ ఉంటుంది కదా, కష్టం వల్ల మనకి ఇలా చేయకూడదని తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒకటికి నెలకి 1000 రూపాయల జీతం వస్తుంటాం, వాడికి ఈ గ్రహాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. వాడు ఈ 1000 రూపాయలు చాలక నెలకి ఇంకొక 500 రూపాయల చొప్పున అప్పు చేస్తూ ఉంటాడు. వీడు అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తే ఒక రోజున అప్పు దొరుకుతుంది, ఒక రోజు దొరకదు. అంటే వీడికి డబ్బులు ఇచ్చే గ్రహం పనిచేస్తున్న రోజున అప్పు దొరుకుతుంది, లేని రోజున దొరకదు. అదే ఇంకోటి అప్పు తీసుకోడు అనుకోండి, వాడికి డబ్బులు ఇచ్చేటువంటి గ్రహం పనిచేస్తూ ఉన్న రోజున వాడికి రావాల్సిన డబ్బులు వస్తాయి, ఇంకా అప్పు ఉండదుగా. లేని రోజున వాడికి రావాల్సిన డబ్బులు రావు. ఇంతే. వీడు ఏడాది అయ్యేటప్పటికి వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, నెలకు 500 రూపాయలు అప్పు చొప్పున ఏడాది అయ్యేటప్పటికి వాడు ఏం చేశాడు 6,000 రూపాయలు ఒక నియోగి సంఖ్య అప్పులో పడ్డాడు వాడు. ఆ మరణం నుంచి ఎవరి దగ్గర అయితే వీడు తెచ్చాడో వాడికి అనుకున్న టైంకి ఇవ్వలేకపోతే వాడు రోడ్డు మీద కనిపిస్తే వీడికి ఎలా కనిపిస్తూ ఉంటాడు, అప్పులాడలా కనిపిస్తాడు. వాడు నిజంగా అప్పులాడా పుట్టుక చేత మామూలుడే కదా. కనుక వాడితో కానీ వీడితో కానీ సంబంధం వీడు తెచ్చుకుందే, చెడగొట్టుకున్నా బాగు చేసుకున్నా వీడు చేసుకుందే కానీ వాడు చేసింది కాదు అవతల వాళ్ళు. కనుక గ్రహాలు మంచి ఫలితం ఇచ్చినా గ్రహాలు ఇవ్వటం కాదు, చెడ్డ ఫలితం ఇచ్చినా గ్రహాలు ఇవ్వటం కాదు. మనం ఇంతవరకు నిన్న మొన్న ఏం చేసుకున్నామో దాన్ని బట్టి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు కొన్ని, చెడ్డ ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు కొన్ని ఉంటాయి. ఫలితం మనం తెచ్చుకునేదే ఎప్పుడు కూడా. కనుక ఇవాళ మనం ఏం చేసుకుంటే రేపటికి ఈ చెడ్డ ఫలితం రహితం అవుతుందో చెప్పే సైన్సెస్ లో ఎస్ట్రాలజీ ఒకటి. అవును, అంతే తప్పకుండాను. అంతేగాక వాడికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ గా వీడికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం వెళ్ళేటువంటి వాడు ఎన్నడూ అలాంటి ఇబ్బందులు పడడు. ఆ ప్రిన్సిపల్స్ లేని వాడు ఇలాంటి వాడికి ఇవ్వను ఇస్తాడు, వీడు ఎక్కడనో ఎక్కడతాడు. ఇప్పుడు ఇంకోటి ఉంటాడు అనుకో, ఎవడికి ఇవ్వాలో వాడికి ఇస్తాడు, ఎవడు ఇవ్వకూడదో వీడు వచ్చి అడిగితే అయ్యో తమ్ముడు మరి నేను ఇవ్వలేను ఇప్పుడు అని మృదువుగా చెప్పేస్తాడు. ఉన్నారుగా మరి వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కదా, అలాగా నీకు అవసరం వచ్చిన మాట నిజమే కానీ నా దగ్గర లేని మాట కూడా నిజం, ఏం చేయమంటావు అంటాడు. తప్ప చస్తూ ఉంటే ఇవ్వబోవటం తప్పు, కానీ వాడు పట్టుకెళ్ళి ఇవ్వడంటే వాడికి ఇవ్వబోవటం తప్పు కాదు. కానీ ఒక్కోడు ఏం చేస్తాడు, పట్టుకెళ్ళి ఇవ్వడన్నా సరే వాడు చస్తున్నాడంటే వాడికి ఇచ్చేసేవాళ్ళు ఉంటారు. అంటే గ్రహాల్లో అన్ని రకాలు ఉంటారు. ఇదంతా దేన్ని బట్టి ఉంటుంది, వాడు ఇంతవరకు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం దేనికి ఫిట్టో ఈ రోజు వరకు బ్యాంకుకి వెళ్తే మనకు డబ్బులు ఇస్తారా లేదా అనేది దేన్ని బట్టి ఉంటుంది. ఇంతవరకు మన బ్యాంక్ అకౌంట్ బట్టేగా ఉండేది. ఏమా అవును, అది వీళ్ళే ఎర్న్ చేసుకోవాలి కదా. వీళ్ళు ఇప్పుడు మనం ఎర్నింగ్ ఎలా చేసుకుంటున్నాం ప్రపంచంలో అయితే గాని అవసరం ఉన్నా న్యాయంగా ఎర్న్ చేసుకునేటువంటి వాడికి ఉన్నటువంటి డబ్బుకి కన్నం వేసి తీసుకొచ్చిన వాడి డబ్బుకి ఇప్పుడు నీ బ్యాగ్ ఎత్తుకుపోయానుకో రైల్లో, అందులో కొంత డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుకి ఈ డబ్బుకి ఏమిటి తేడా? అదే తేడా ఇక్కడ. ఇప్పుడు అసలు డబ్బు దేని వల్ల ఆర్జిస్తున్నాం మనం? మన శ్రమ అవతల వాడికి ఇచ్చే కదా. అంటే ఈ డబ్బు అనేటువంటిది కేవలం ఉరికే సింబలే కానీ డబ్బు కాదు కదా. అక్కడ వీడు శ్రమ చేశాడు కనుక వాడి శ్రమ వీడికి డ్యూ ఉన్నది అని. అంటే బ్యాంక్ కూడా అట్లాంటిదే.
ఇప్పుడు శ్రమ చేసిన వాడు ఉన్నాడు అనుకోండి, చేయించుకున్న వాడు ఉన్నాడు. ఈ శ్రమ చేసిన వాడు సమంగా శ్రమ చేయలేదని చెప్పి చేయించుకున్న వాడు సమంగా డబ్బు ఇవ్వడు అనుకోండి, అప్పుడు అసలు ఎవరిది ఎవరికి తప్పు? వీడు ఇవ్వకపోవడం తప్ప వీడు చేయకపోవడం. అలా కాదు, వీళ్ళిద్దరికి ఉన్న పరస్పర సంబంధం అట్లాగే ఉంటుంది ఎప్పుడు. అంటే ఈ ఇద్దరిలో ఒకడి మీద ఒకడు కక్కుర్తి ఉండకపోతే ఇద్దరు మాత్రం కొంతకాలం కలిసి ఉండరు. ఇందులో ఏ ఒక్కడు మంచివాడైనా ఇంకోటితో వీడితో వదిలిపెట్టి వాడితో వెళ్ళిపోతాడు. ఇద్దరి మధ్యన కనుక ఓ చెడు జరుగుతూ ఉన్నది అంటే ఆ ఇద్దరి మధ్యాహ్న కక్కుర్తి ఉందని వాడి దగ్గర ఉంటుంది, వీడి దగ్గర ఉంటుంది. ఇలా ఇద్దరి దగ్గర ఉండకపోతే మాత్రం ఎన్నడూ జరగదు. అది కాదు, ఇంకోటి దగ్గర వీడు అసలు ఫిట్టింగ్ కాడు. నిజంగా పని చేయించుకునేటువంటి కంపెనీ ఉంటుంది అనుకో. ఇప్పుడు ఉదాహరణకి యూరోప్ లో ఉన్నాయి కొన్ని కంపెనీలు ఉంటాయి, అక్కడికి వెళితే పని చేయకుండా ఉండడానికి వీలు లేదు. మరి అలాంటి చోటికి వీళ్ళు వెళ్ళదు కదా. అందుకని ఎప్పుడు మొత్తం నేచర్ సృష్టి అంతా కూడాను ఫిట్నెస్ తమాషగా. ఇప్పుడు ఒక నగలో ఇవి పెడతారు చూడండి, రాళ్ళు రత్నాలు, అట్లా ఫిట్ అయి ఉంటాం మనం అంతా. అందుకని ఎవరి ఫిట్నెస్ వాడిది. ప్రతి ఇద్దరి మధ్య ఉన్న సంబంధంను వాళ్ళిద్దరును ఒకరికొకడు తగినటువంటి వాళ్ళుగానే సంబంధం ఉంటుంది, మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా. లేకపోతే ఆ ఇద్దరు మాత్రం దగ్గరికి ఒకడికోడు దగ్గరికి వచ్చినా ఒకరినొకడు మోసం చేయడానికి కావాల్సినటువంటి అవకాశం కానీ చనువు కానీ టైం కానీ రాదు. అది మనం మామూలుగా ఏదో అన్యాయం జరిగిపోతుందని అనుకుంటాం, జరగదు. అన్యాయం ఎప్పుడు జరుగుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మా చిన్నప్పుడు గుంటూరులో ఒక స్వాములారు వచ్చారు. వచ్చి వాళ్ళు ఎవరు ఏ స్వాములారు వచ్చినా వాళ్ళ ఇంట్లో దింపు చాలా సేవ చేస్తాడు ఒక ఆయన. పెద్ద సభలు ఎవరు చేసి దాంట్లో కలెక్షన్స్ చేసి 50% స్వాములకి 50% తనకి అలా ఉండేది ఒక వ్యాపారం. మా చిన్నతనంలో ఉంటే ఈ స్వాములారు ఏం చేశారు, అమ్మా ఒక గురికింత ఎత్తు బంగారం ఉంది అని అడిగాడు ఆయన భార్య. పెద్దవారు అడిగారు, తీసుకొచ్చి ఇచ్చారు, పూజలో పెట్టారు. పూజ అయిపోయిన తర్వాత 2 గురిగింతలు బంగారం అడిగి ఇచ్చాడు. అసలు ఇట్లా అయిందే ఇట్లా అంటే అప్పుడు నేను మెల్లిగా అడిగాను, ఇంకొంచెం తెచ్చుకుంటాం, ఒక తులం తెచ్చుకుంటే 2 తులాలు అంటే కక్కుర్తి ఇద్దరిలో ఉండండి మరి అవదు. అది నేనేది అంటే తులం కాదమ్మా మణువు తెచ్చుకున్నా అంటే అమ్మవారు దేవి ఉన్నది, ఆవిడ మనం ఎంత పట్టుకెడితే ఇంకో అంత ఇస్తుంది, అమ్మవారు అంటే అంతా బంగారమే అని చెప్పాడు. అనేటప్పటికి నగలు గిగలు భర్తతో చెప్పింది, ఏమంటే బ్యాంకులో ఉన్న కూడా పట్టండి ఆ నగలు పట్టుకొచ్చి మొదలు పెట్టిద్దాం అంటే వెంటనే భర్తతో రాత్రి ఏం చెప్పింది, మా చెల్లెళ్ళు కూడా పిలిపిద్దామంటే మేనగోడలు వాళ్ళు వీళ్ళు వీళ్ళ ఓ 50 మంది బ్రహ్మాండమైన బంగారం పట్టుకొచ్చింది. ఈయనేం చేశాడు, ఒక కొండ పెట్టాడు. నేను ముట్టుకోను కదా బంగారం, మీకు తెలుసు కదా, అందులో పెట్టింది అన్నాడు. పెట్టేసి మూత పెట్టించేశాడు. 7 రోజులు దీనికి షోడశోపచార పూజ మనం చేయాలి, 7 రోజుల దాకా దీని మూత మనం చేయకూడదు. 2 రోజులు అయిన తర్వాత స్వాములారు మాయమయ్యాడు. మిగతా 5 రోజుల లోపల తీస్తే ఏముండదన్నాడు కదా. అంటే స్వాములారు ఆయన కాపీగా సర్దుకున్న దాకా 7 రోజులు అయిన తర్వాత తీశారు. తీసేటప్పుడు కొండలో బ్రహ్మ పదార్థం ఉంది. మరి అప్పుడు స్వాములారులు మంచివాళ్ళు కాదంటామా, గృహస్థులు మంచివాళ్ళు కాదంటామా? వీడిద్దరు గంటకు తగిన కొంత. అట్లాగే ఇద్దరు మంచివాళ్ళు చేరినా అలాగే చేరుతారు, ఇద్దరు కొంచెం మంచివాళ్ళు చేరినా అలాగే చేరుతారు, ఇద్దరు 10% మంచివాళ్ళు చేరినా అలాగే. ఫిట్నెస్ ఎప్పుడు అలాగే ఉంటుంది క్రియేషన్లో. దానికి తగ్గట్టే పడుతూ లేస్తూ ఉంటారు, ఒక్కొక్కడు పడక్కర లేకుండా జీవితం నడుస్తూ ఉంటుంది అంతా. అంటే కనుక దాన్ని ఏమంటారంటే కర్మను కర్మఫలం అంటారు. కర్మ అంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. నిన్న మనం ఏం చేసామో దాని రిజల్ట్ ఇవ్వటిది. నిన్నేం తిన్నామో దాన్ని బట్టి వీళ్ళ ఆరోగ్యమును, నిన్నేం ఖర్చు పెట్టామో దాన్ని బట్టి వీళ్ళ ఆర్థిక పరిస్థితి, నిన్న ఎంత అప్పు చేసామో వీళ్ళు దాన్ని బట్టి తిట్లు గాయటం, అదే కర్మఫలం అంటే. అంటే మరి ఎందుకు వ్యాపారంలో ప్రతివాడు ఎందుకు నష్టపోతాడు? చెప్పడానికి అభ్యంతరం ఉన్నది చేసినటువంటి వాడు ఎప్పుడు కూడా ఇరుకులోనే పడతాడు, కానీ ఎన్నడూ వాడు హ్యాపీగా వెళ్ళడం. ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా అది వచ్చే పద్ధతి. లా ఆఫ్ నేచర్ ఎట్లాంటిదో లా ఆఫ్ ట్రూత్, లా ఆఫ్ ధర్మ ఎప్పుడు అలాగే ఉంటుంది. అది మనకి క్రమంగా తెలుస్తుంది, మెల్లిమెల్లిగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ గ్రహాలు బలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏం చేస్తాయి, ఆ ధర్మంగా మంచిగా ఉన్నటువంటి పద్ధతిని తెలియజేస్తాయి.